నిర్మల్ జిల్లాలో బీడీ కార్మికులను కొత్త చేయూత పింఛన్లతో చేర్చాలని సిఐటియు డిమాండ్ చేసింది. తాజా మార్గదర్శకాల్లో బీడీ కార్మికుల ప్రస్తావన లేకపోవడం అన్యాయమని జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన సురేష్ విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన ప్రతి బీడీ కార్మికుడికి పింఛన్ మంజూరు చేయాలని, నెలకు 6,000 పింఛన్తో పాటు 26 పని దినాలు కల్పించాలని కోరారు. ఈ డిమాండ్లతో ఆగస్టు 12న కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నిర్మల్ జిల్లా కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడి 2.5 సంవత్సరాల తర్వాత పెన్షన్ కోసం ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించడం శుభపరిణామం. కానీ 2 వీలర్ ఉండద్దు, 4 వీలర్ ఉండద్దు, 2 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు, ఇవన్నీ ఆపేక్షలు పెట్టి ఇలా పెన్షన్కు ఎగనామం పెట్టే పరిస్థితులను ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. పాత విధానాన్ని ఇలా కొనసాగించాల్సిన అవసరం ఇంకా ఉందని ఈరోజు సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా ఈ ప్రభుత్వానికి సూచన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా బీడీ కార్మికులకు మొత్తానికే అసలు పెన్షన్ విధానాన్ని ఇలా తీసేయడం కోసం, మొత్తం ఎత్తేయడం కోసం చేసే పని చేస్తుంది. ఇలా బీడీ కార్మికులకు ఇంకా పెన్షన్ ఆన్లైన్ విధానాన్ని స్టార్ట్ చేయాలి. పెన్షన్ బీడీ కార్మికులకు ఇంకా పెన్షన్ ఇచ్చే విధంగా ఇంకా ఈ ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది. లేకుంటే రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి ఇంకా సిఐటి నిర్మల్ జిల్లా కమిటీ కోరుకుంది. ఈ ప్రభుత్వం ఇంకా ఈ ఆలోచన వెంట తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ధర్నాలు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఇంకా వెనకాడడానికి ఈ ప్రభుత్వం తెలియండి. సిఐటి